దాన్నే పూజ అంటున్నాడు. మరి ఆయన ఆత్మ దగ్గరికి ఆయన వేయండు కాబట్టి ఈరోజు ఏమైందో యోగీశ్వరుడైండు. ఎవరు? గులాబీ బాబా. ఎవరి దగ్గరికి వెళ్ళిండు? రోజు తన ఆత్మ దగ్గరికి. అంటే తనలో ఉన్న దైవాన్ని దర్శించడానికి తన లోపలికి తాను వెళ్ళాడు. కాబట్టి పూజ్య వస్తువు అన్న భూమి మీద నేనే అని తెలుసుకున్నాడు గులాబీ బాబా. పూజ్య వస్తువు అంటూ భూమి మీద ఏముంది? అది నేనే, నాలోనే ఉంది. వెంకటేశ్వరుడు నాలోనే ఉన్నాడు, రాముడు నాలోనే, అంతా ఒక్కటే దైవం, అదే పరబ్రహ్మ. ఇవన్నీ అవతారాలు ఎత్తింది ఒక్కొక్క రాక్షసుని ఒక్కొక్క కార్యం మీద వేయడం కోసం. అందుకనే ఆత్మే పరబ్రహ్మ. కాబట్టి మరి ఆ పరబ్రహ్మే ఆత్మరూపంలో మనలో ఉన్నాడని కృష్ణుడు భగవానుడు గీతలో చెప్పింది. ఇందాక శ్లోకంలో చెప్పుకున్నాం కదా. అందుకని యాడ పూజ చేయు. పూజ ఏడే చేస్తావు? నువ్వు ఏడే చేస్తున్నావు? అక్కడన్నా ఇక్కడన్నా ఎక్కడ చేస్తావు? ఆయన చోటు అంటూ లేనిది ఎక్కడుంది అంటున్నాడు. దేవుడు లేని చోటు అంటూ ఎక్కడన్నా ఉందా? అంతటా ఉన్నాడు. మరి ఏడ పూజ చేస్తావు అంటున్నాడు. అర్థమైంది ఇప్పుడు? భగవంతుడు లేని చోటంటూ లేడు. కానీ మనం ఒక చోట బంధించి చేస్తున్నాం. అందుకని సర్వాంతర్యామి ఇక్కడ చెప్తున్నాడు. యాడ పూజ చేయు నెల్ల దిక్కుల తానే. నేల మీద అన్ని దిక్కులలో తానే ఉన్నాడు. అందుకనే అన్ని దిక్కులలో ఉన్న పరబ్రహ్మ నీలో ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. విశ్వదాభిరామ వినురవేమ. విను 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 విను. ఇంటలే ఈడ మైకులు పట్టుకొని మేము మొత్తుకుంటాం, ముచ్చేట్లు పట్టుకొని మీరు మొత్తుకుంటారు. అందుకే 10 సార్లు ఉన్నారా ఇక్కడ, ఉన్నారా ఇక్కడ అని అడుగుతాం. ఉన్నారు. ఉత్త శరీరం నాకు ఇస్తారు, మనసేమో తుర్రు పిట్టలు అగలేసిపోతుంది. ఇంత గొప్ప శ్లోకం అండి. అందుకనే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరుగవయ్యా. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. అంటే మీరందరూ అమ్మ కడుపులో ఉన్నారు కదా. గాలి ఉందా లేదా? మీ అమ్మ కడుపులోకి గాలి వస్తుందా లేదా? అంతేనే కదా ఉన్నాము, లేకపోతే లేదు కదా. అంటే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి భూమికి వచ్చి గాలిలో పెరుగుతున్నాము. గాలిలోని రహస్యం తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పుడు గులాబీ బాబా ఏ ధ్యానం చెప్పిండు? శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే ఏంటిది? ఊపిరి. ఊపిరి అంటే ఏంటిది? గాలి. ఆ గాలిలోనే పుట్టినవు, ఆ గాలిలోనే పెరిగినవు. కానీ గాలిలోని రహస్యం తెలుసుకోలేకపోతున్నావు. అది నీ ముక్కులో ఉంది అంటున్నాడు వేమన. గాలి ఎక్కడుంది మీ అందరికి? అట్లనే కదా. అందుకని ముక్కులోని గాలి ముక్తికి దారయా. ముక్కులోని గాలి ముక్తికి దార అంటే మీకు అర్థమైందా? అంటే ముక్కులో ఉన్న గాలితోని మనం ఏం చేయాలా? రోజు దాంతో ఉండాల. మనం ఎవరితో ఉంటున్నాం? రోజు దాంతో ఉంటలేం. అది దాని పని చేసుకుంటే మనం మనసులోని ఆలోచనలతో ఉంటున్నాం. కాదన్న చేతులు ఆడుతుంది. నేను శ్వాసతోనే ఉంటున్నాను కూడా చేతులు ఆడవచ్చు. అలా ఉంటే నువ్వు ఎప్పుడో యోగీశ్వరాలు అవుతుంటేవి. ఈ ధ్యానమే నీకు అవసరం ఉండదు. ధ్యానం అంటే ఏంటి? నీ ఊపిరితో నువ్వు కొంచెం సేపు కూర్చోవడం. అమ్మ
ధ్యానం అనేసరికి అబ్బా ధ్యానమా అంటాం. నీ ఊపిరితో నువ్వు కొద్దిసేపు కూర్చోడానికే నీకు అంత బరువైతే ఆ ఊపిరి నీకెట్లా అవుతుంది మరి? అది పుట్టుకుమంటది. అందుకని నీ ముక్కులో ఉన్న ఊపిరితోని గాలితోని రహస్యం ఉంది అందులో. ఏం రహస్యం ఉంది మరి దాంట్లో అంటే, కాయటూపిరిలో గని ఉంది అన్నాడు. కాయటూపిరిలో, ఇది ఒక కాయ, శరీరం అనేది ఒక కాయ. ఆ కాయలో ఏముంది? ఊపిరి ఉంది. ఊపిరి ఉంటే ఇక్కడ నిలబడ్డా, ఈ కాయకు ఊపిరి లేకపోతే శ్మశానంకి తీసుకుపోతారు, అవునా? అందుకని కాయటూపిరిలో ఏముందట? గని ఉంది. ఊపిరిలో ఏముంది? గని ఉంది. ఏంటా గని? బ్రహ్మజ్ఞానము, మోక్షము అనే గని దాంట్లో పెట్టిండు భగవంతుడు. మీరు ఎక్కడికి వెతికినా దొరకవి. ఎక్కడికి పోతే దొరుకుతుంది? నీ లోపలికి నువ్వు శ్వాసతో వెళ్తేనే నీకు దొరుకుతుంది. బాబా ఇదే చెప్పిండు, మరాఠీలో చెప్పిండు. మన బుర్రకెక్కలే, వచ్చిన వాళ్ళకి ఎక్కింది, మరాఠీ వచ్చిన వాళ్ళకి ఎక్కింది. ఈ బోధామృతంలో అదే రాసిండు. చదువు వచ్చినా రాకపోయినా దీన్నైతే చదవం మనం. అందుకని మన కాయటూపిరిలోనే గని ఉంది, బయట గని వెతుకుతున్నాము. ఎప్పుడు వెతికినా మీరు వృధా వృధా వృధా. బయట వెతకడం మానేసి ప్రతి సమస్యకి, ప్రతి రోగానికి, ప్రతి అవమానానికి, ప్రతి భయానికి లోపలికే వెళ్ళాలి. లోపలికి ఎంతైతే వెళ్తామో అంత, ఎంత బావిని తవ్వితే అంత లోతు పోతుంది కదా. మనం ఎంత కిందికి తవ్వితే అంత నీళ్ళు ఎక్కువ వస్తాయి. అలా మన లోతు చాలా లోతుందమ్మా మన లోపల. అందుకని ముక్కులోని గాలి ముక్తికి దారి. ఇకేమైంది? నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నా బిడ్డ పెళ్ళైంది, నా కొడుకు పెళ్ళైంది, ఇంకా నీకేం కావాలంటే ముక్తి కావాలి. అందరు అడిగేది ఇదే, ముక్తి కావాలి. ఎలా దొరుకుతుందో తెలియదు. కావాలి అనగానే దొరకదు. తిరుపతి పోతే దొరకదు, అన్నవరం పోతే దొరకదు, ఏడికి పోయినా దొరకదు. అన్ని క్షేత్రాలు నీ లోపలనే ఉన్నాయి. అందుకనే నీ లోపలికి నువ్వు వెళ్తేనే నీకు ముక్తి, మోక్షం దొరుకుతుంది కదా. ఈ సత్రాంజలి తీసి అవి